బాగా సంపాదించారా మీరు 5 ఏళ్లలో? జీరో అన్న, నువ్వు వచ్చి కాంట్రాక్టులు, శాండ్, నేను ల్యాండ్, వైన్, మైన్ ఇంకేమన్నా అట్లాంటి? నాకు కాంట్రాక్టులు లేవన్నా, నాకు రియల్ ఎస్టేట్ లేదన్నా, నాకున్న బిజినెస్ లేవన్నా, నాకు వ్యవసాయం ఉందన్నా. నేను ఓడిపోయిన తర్వాత అప్లై చేసుకుంటే ఒక బంక్ వచ్చిందన్న. ఏది? పెట్రోల్ బంక్? పెట్రోల్ బంక్, బైపీసీఎల్ బంక్ వచ్చింది. దాంట్లో 1,00,000 లీటర్ల పైచీలకు అమ్ముడు పోతాయన్న. నెలకు ఒక 2 లక్షలు దాంట్లో మిగులుతాయన్న. ఓకే. నాకు ఒక 35 ఎకరాల వ్యవసాయం ఉంది. దాంట్లో నిమ్మ తోట ఉంటుంది, ఒక సెడ్ నెట్ ఉంటుంది. అక్కడి నుంచి నాకు సంవత్సరానికి వచ్చేసి ఒక 20-22 లక్షల ఇన్కమ్ ఉంటుందన్న. ఆ నిమ్మ తోట మీద 1,00,000 సెడ్ నెట్ మీద, దాంట్లో ఈడ ఒక 24 లక్షలు ఉంటుంది. రెండు కలిపితే నాకు సంవత్సరానికి వచ్చేసి 50 లక్షలు నాకు ఇన్కమ్ అన్న. అంటే నెలకు ఒక 3-4 లక్షలు వస్తాయి. నాకు ఈ పెన్షన్ ఒక 50,000 వస్తాయి, మా మిస్సెస్కి ఒక 35,000 వస్తాయి. దాంతో పిల్లలు, జీవితం అంతే. ఇల్లు కూడా ఇప్పుడే కట్టుకుంటున్నా. నాకు హైదరాబాద్ లో ఇల్లు లేదు, ప్లాట్ లేదు, ఆస్తులు లేవు, ఏమి లేవా? ఇంతకు మించి మీ పేరు మీద, మీ భార్య పేరు మీద, మీ పిల్లల పేరు మీద, మీ బినామీల పేర్ల మీద, దోస్తుల పేరు మీద నువ్వు తీసుకోవచ్చనా? బినామీల పేర్ల మీద కూడా ఏం రాయలేదా? అంత అవకాశం వచ్చింది మీకు బీఆర్ఎస్? లేదన్నా, పైసల మీద నాకు ఎప్పుడు తీపి లేదు. పైసలు సంపాదించాల ఆశ లేదు. ఎందుకంటే డబ్బు మనిషిని ఖరాబ్ చేస్తుంది, డబ్బు మనిషిని చెడగొడుతుంది అనేటువంటి 4 పైసలు వెనకేసుకోవడం అంటేనే అక్రమ సంపాదన. కారల్ మార్క్స్ చెప్పినటువంటి ఎథిక్స్ నుంచి మేము వచ్చినటువంటి వాళ్ళం, కానీ ఆ వైపుగా మేము ప్రయత్నం చేయలేదన్న. ఈ మధ్య మా ఫ్రెండ్స్ ఉన్నటువంటి ల్యాండ్ను ఏదైనా బ్యాంకులో మార్కెట్ చేసి ఏదైనా బిజినెస్లో దిగుదామంటే కూడా నాతో కాదు, నేను చేయనంటే బాబుతోనన్నా చెప్పి అంటే చూద్దాం, వాడు చదువు అయితే అయిపోనియండి అనేటువంటిది చెప్పింది తప్ప ఎక్కడ కూడా నేను ఆ వైపుగా ఆలోచన చేయలేదన్న. మరి ఎట్లా? మరి ఇప్పుడు ఇండిపెండెంట్గా చేస్తే 50 కావాలి, సరే కాంగ్రెస్ నుంచి ఇంకో పార్టీ నుంచి చేస్తే సరిగా వాళ్ళు సగం ఇచ్చినా మీరు సగం పెట్టి, నాకు అంత అవసరం ఉండదన్న. అంటే మినిమం ఉంటది కదా, నాకు అంత పైసలు అవసరం ఉండదన్న. అవతల నిన్న నేను మీటింగ్, అవతల 2 నెలల ముందు నుంచే టెంట్లు వేస్తారు, భోజనాలు పెడతారు. నేను ఇప్పుడు భోజనాలు పెడతాను. మా కాడ ఎప్పుడో ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు సన్నొట్లు పండించేటువంటిది వేసేస్తా, పట్టించి ఇంట్లో పెడతా. ఎవరు వచ్చినా బో తినిపోవాల్సిందే. బో టైంకు బువ్వ, ఛాయ్ టైంకు ఛాయ్. నేను భోజనం అయితే పెడతా. ఎందుకు అంటే మేము విప్లవోద్యములు ఉన్నప్పటి నుంచి కూడా మా ఇల్లు షెల్టర్, ఎప్పుడు 5 మంది 10 మంది పార్టీ వాళ్ళకు భోజనాలు పెట్టేటువంటి కల్చర్ మా కుటుంబానికి ఉందన్న. మాకు 20-30 ఎకరాల భూమి ఉంటుంది నాన్నకు. ఓకే. మా బాబాయ్ వాళ్ళకి 20-30, మా పెదనాన్న వాళ్ళకి 20-30, అంతా కలిపితే 100 ఎకరాలు దానికి ఉంటుంది. విప్లవోద్యమాన్ని సాధిన కుటుంబాలన్న మాయి. కాబట్టి మాకు ఆ బువ్వ పెట్టేటువంటి నేచర్ ఉంది. నన్ను అభిమానించేటువంటి వాళ్ళు, నన్ను ఇష్టపడేటువంటి వాళ్ళు, నన్ను రాజకీయంగా నిలబెట్టాలనుకునేటువంటి వాళ్ళు 100 మంది ఉన్నారన్న. వాళ్ళే ఎవరు ఊళ్ళు వాళ్ళు చూసుకుంటారన్న. అంతేనావలసినటువంటి అవసరం ఉండదన్న. చిరుమర్తి బాగా సంపాదించుంటాడా? ఏమన్నా నేను ఆయన గురించి నేను ఎట్లా మాట్లాడతా? అంతేనా? మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఎట్లా మాట్లాడతా అంటే కుదరదు కదా. దాన్ని నేను చూస్తాను, స్టడీ చేసి. మేము ఎప్పుడు కూడా ఆయన అప్పుడు 2014 ఆయన అంతకుముందు ఎప్పుడు గెలిచిండు? ఫస్ట్ టైం 2009లో. ఆయన సైకిల్ వేసుకొని ఇట్లా ఇంటికి రెంట్ కోసం తిరిగిరని బాగా ప్రచారం అయింది. నిజమే, అప్పుడు నిజమే కదా. మరి ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాడా ఎట్లా అని? అట్లా ఉండొద్దు అనుకున్నాడు కాబట్టి నమ్ముకున్న వాళ్ళని వదిలిపెట్టేసి డబ్బుల కోసం బయటకు వచ్చింది కన్నా. ఆయన ఏదో డెవలప్మెంట్ కోసం వచ్చిందని చెప్తున్నా, డెవలప్మెంట్ లేదు కన్నా. ఇప్పుడు నీకు 100 పడకల హాస్పిటల్ చెప్తారు, అన్ని నియోజకవర్గాలకు ఇచ్చారు, ఆడిచ్చారు. సిసి రోడ్లు అన్ని నియోజకవర్గాలకు ఇచ్చారు, ఆడిచ్చారు. మున్సిపల్ డెవలప్మెంట్ అన్ని చోట్ల మధ్యన గోడ పెట్టేసి చెట్లు పెడుతున్నారు అన్ని మున్సిపాలిటీలలో, అక్కడ కూడా పెడతారు. కాబట్టి దీనికి మించి ప్రత్యేకించి ఇక్కడికి ఒక కాలేజీ తెచ్చో, ఇక్కడికి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చో, ఇక్కడికి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చినటువంటిది అయితే లేదన్న. సో గెలవబోతున్నారు మీరు? డెఫినెట్గా గెలిచేదే నేనన్నా. గెలిచి మళ్ళీ ఫస్ట్ రగన్న స్టూడియోకి వస్తా. అంతేనా? సో ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా మీ నియోజకవర్గ ప్రజలకి? ఇంకా రేపటి నుంచి వార్ స్టార్ట్ అయినా? వారేముండదన్న, ఇప్పుడు వారు ప్రజలు డిసైడ్ అయిపోయారు ఓట్లు వేయడానికి. నగరకల్ నియోజకవర్గ ప్రజలందరికీ మీ ద్వారా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇన్ని రోజుల వరకు స్టేషన్లలో పెట్టి ఇబ్బంది పెట్టినా, అనేక మందిని చిత్రహింసలు పెట్టినా, వితిన్ ద పార్టీలో ఏలు మనదే కన్ను మనదే అని చెప్పేసి నేను మాట్లాడలేకపోయినా దానికి నా మన్నించండి. రేపటి నుంచి ఓకే, ఎవరికి ఎక్కడ ఏం జరిగినా మీ పక్షాన నేను నిలబడతాను, మాట్లాడతాను, గట్టిగా మీకోసం కొట్లాడతానని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేశం గారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది వేముల వీరేశం గారితో ఇంటర్వ్యూ. అయితే
కాంగ్రెస్ లేదంటే ఇండిపెండెంట్. సో ఈ రెండింటి మధ్య ఆయన అటు ఇటుగా ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మనం చూద్దాం. కలుద్దాం మళ్ళీ ఆయన్ని ఆ నియోజకవర్గంలో నకరేకల్లో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.